పరిగ కోసం పరిగెత్తే స్థితిలో ఉన్న రూతు నీ దేవుడే నా దేవుడు అంటుంది. ఇలాంటి వారిగా మనం ఉండాలి. దేవుడు మేలు చేసినా చేయకపోయినా ఏమంటే ఈ లోకంలో ఎంజాయ్గా, క్లాసిఫైడ్గా, లగ్జరీగా బ్రతకాలనే ఆశలతో మనం బ్రతకట్లేదు. మన ఆశ అంతా, మన బ్రతుకంతా ఒక ఉద్దేశం ఏంటో తెలుసా? పరలోకంలో నాకు దేవుడు ఒక స్థలం ఇవ్వాలి, అక్కడ నాకు మేడమిద్దులు కట్టి అక్కడ భవంతిలో నేను నివసించాలి. ఇలాంటి ఆలోచనతో బ్రతుకుదుముగా. ఆమేన్ చెప్పు బిడ్డ. ఈ లోకంలో బ్రతికి జీవితం శాశ్వతమైంది కాదా. ఏదో ఒక రోజున నీటి బుడగ వలె పగిలిపోయే జీవితం. బ్రతికినంత కాలం దేవుని కొరకు బ్రతుకు, దేవుని మోస్తూ బ్రతుకు, దేవుని పరిచర్యను అనేకులకు పరిచయం చేస్తూ బ్రతుకు. దేవుని సేవలోనే బ్రతికి చచ్చిపోతాం. ఆయన కొరకే ఉందుముగాక. గట్టిగా చెప్పు. తినటానికి ఉన్నా లేకపోయినా అయ్యా, మంచినీళ్ళు త్రాగుతూనైనా నీ సేవ చేస్తూ బ్రతుకుతాడయ్యా. నీ పరిచర్యలో నా జీవితం అంకితముతో బ్రతుకుతాను ప్రభు. ఆయనలో మనం కలిసి బ్రతికితే చాలండి. దీనికంటే మించిన ఆస్తులు మనకేం కావాలి? మన ఆస్తి ఎంతో తెలుసా? ఎవరో తెలుసా? మన యేసయ్య మన ఆస్తి. గట్టిగా చెప్పండి, మన యేసయ్య ఆస్తి. ఇక్కడ ఉన్న కోట్లు, బిలియన్స్ మించిన ఆస్తి మన యేసయ్యే. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పండి. ఇక్కడ బంగారాన్ని నువ్వు మోయాలి, కానీ పరలోకం వెళ్తే బంగారం నిన్ను మోస్తుందండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. అవునా కదా? విలువైంది బంగారం. రోజు రోజు పెరిగిపోతుంది బంగారం. ఆకాశానికి అంటుందంట కదా. కానీ ఆ బంగారం నీ కాళ్ళ కింద తొక్కించగలిగిన పరలోక రాజ్యములో మన బ్రతుకుండాలండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. గట్టిగా చెబుదాం బిడ్డ. ఒక శ్రమల కాలంలో, ఇబ్బందిలో, ఇరుకులో, పరుగులు తీసే పరిస్థితిలో, పిచ్చోళ్ళగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితిలో దావీదు భక్తుడు అంటున్నాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అటన్నిటి నుండి యెహోవా నన్ను రక్షిస్తాడా. మనం కూడా ఈ ఉద్దేశం కలిగి ఉండాలండి. రక్షిస్తాడు. కన్ఫర్మ్ చేసుకో మనసులో. నా దేవుడు బిడ్డ. హలో బ్రదర్, రక్షిస్తాడు. కన్ఫర్మ్. ఇది కన్ఫర్మ్. నా మనసులో ఇది రుజువైనది. నిశ్చయత కలిగి ఉన్నాను. ఒకరోజు నా దేవుడు ఖచ్చితంగా కృప చూపుతాడండి. నాకొస్తున్న నా బాధల నుండి విడిపించుతాడు ఒకరోజు. ఖచ్చితం ఇదే. దేవుడికి స్తోత్రం చెప్ప. నా కన్నీరు ఒకరోజు విడిపిస్తాడు. ఇది ఖచ్చితం. గట్టిగా చెప్ప. నా హృదయ వేదన నుండి దేవుడు విడిపించి నన్ను ఎత్తుకుంటాడు. ఖచ్చితం ఇదే. కన్ఫామ్గా చెప్పు నీ మనస్సు నుంచి. ఇది నాకు జరుగును.